వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలి. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి లేఖను అందజేసిన బీఆర్ఎస్ ప్రతినిధులు. పదమూడేళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్కు యత్నం. తాళకంబం పహాడ్ ముత్తాలమ్మ కాలనీలో ఘటన. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంపై ప్రజల అభిప్రాయమే నా నిర్ణయం. గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు. మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం. మంత్రి లోకేష్. కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున చలో బస్ బౌండ్ కార్యక్రమానికి పిలుపునిచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహిళలకు ఉచితమని, పురుషులకు టికెట్ల రేటు డబుల్ చేస్తే బస్ పాస్ ధరలు పెంచితే కుటుంబం మీద భారం పడదని ఆయన ప్రశ్నించారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిశారు బీఆర్ఎస్ బృందం. ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ తరపున లేఖను బీఆర్ఎస్ ప్రతినిధులు అందజేశారు. చెప్పు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో సర్కార్ నడపడం లేదు, సర్కస్ నడుపుతోంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాస్తవం ఏంటి అంటే పొద్దున హౌస్ అరెస్ట్ అని 50 మంది పోలీసులు వచ్చారు. మళ్ళీ మేము బయటకు వచ్చి మేము వెళ్ళాలి మా పార్టీ ప్రోగ్రామ్ అంటే వెళ్ళండి అన్నారు. సో మరి వాళ్ళకి తెలియదు. ముందు హౌస్ అరెస్ట్ అని చెప్పింది వాళ్ళే, మళ్ళీ తర్వాత మీరు వెళ్ళవచ్చు అని చెప్పింది వాళ్ళే. మా ఎమ్మెల్యేలని చివరికి మా కార్పొరేటర్లను కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, కొంతమందినేమో అలౌ చేశారు. అందుకే అంటున్నా వీళ్ళు సర్కార్ నడపట్లేదు, సర్కస్ నడుపుతా ఉన్నారు. సూర్యాపేట తాళ్లకంబం పహాడ్లోని ముత్తాలమ్మ కాలనీలో 13ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు ఉన్మాదులు ప్రయత్నించారు. కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో ముగ్గురు ఉన్మాదులు మద్యం సేవించి పక్క ఇంటిలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై కన్నేశారు. బాలికను బలవంతంగా నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లోకి లాకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో నిందితులను స్థానికులు పట్టుకున్నారు. వారిలో ఒకరు పరారయ్యాడు. ఇద్దరికి స్థానికులు దేహశుద్ధి చేశారు. విశాఖపట్నం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంపై గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. ప్రజలు తిరగబడితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని సూచించారు. ప్రజల అభిప్రాయాన్ని కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఏదైతే పబ్లిక్ హియరింగ్ ఉందో, పబ్లిక్ హియరింగ్ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగానే తీసుకునేదండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటేనే ముందుకెళ్తారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ముందుకు వెళ్ళరు. పబ్లిక్ లో అన్ని ఎమ్మెల్యేస్ వచ్చి అన్ని మాట్లాడేది ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. అందుకే జనరల్ గా ఒక పబ్లిక్ హియరింగ్ జరిగేటప్పుడు అక్కడ నేను యాక్చువల్గా జరగనివ్వడం అనడం కరెక్ట్ కాదు. మన మనోభావాలు చెప్పాలి. ఎక్కువ మంది వ్యతిరేకత వస్తే దానికి ఇక్కడ ప్రజల వ్యతిరేకత ఉంది కనుక దీన్ని ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి. ఇంకోటి, కంపెనీస్ పెట్టే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవేర్నెస్ కల్పించాలి. అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది, స్థానికులకి ఎంత ఉపయోగం ఉంది, దీంతో పొల్యూషన్ ఉందా లేదా అన్నది అవేర్నెస్ కూడా పబ్లిక్ లో తీసుకురావాలి.
ఏం చేయకుండా ముందే డైరెక్ట్ గా పెట్టేస్తే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. కనుక మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటాం. పొల్యూషన్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే పబ్లిక్ పొల్యూషన్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఖచ్చితంగా అది చూస్తాం. అయితే ఈ దేనికైనా సరే పబ్లిక్ ఇంట్రెస్టే ముఖ్యం. ఇది మేము తెలియజేస్తున్నాం. అందుకనే ఎవరికైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ముగిచ్చేయండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు తీసుకువెళ్ళండి అని చెప్పడం జరిగింది. అదే జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు, క్లోజ్ చేస్తారు. పబ్లిక్ ఒకవేళ పోలీస్ పెట్టి చేయాలంటే చేసుకోవచ్చు. పోలీస్ ఫోర్స్ ఎందుకు రాదు? అది కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే పబ్లిక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే ఇప్పుడు కొన్నా ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఒక కంపెనీ పెట్టాలనుకుంటే ముందు పబ్లిక్ అంతా కూడా సెన్సిటైజ్ చేయాలి. అరే ఈ కంపెనీ వల్ల ఇంత ఉపయోగం ఉంది, లేదంటే దీనివల్ల ఈ ఇబ్బందులు ఉంటాయి అనే ముందు అవేర్నెస్ తీసుకొస్తేనే దాన్ని బట్టి ఆ తర్వాతే పబ్లిక్ హియరింగ్ వెళ్ళాలి తప్ప ఏ పబ్లిక్ అవేర్నెస్ తేకంటే వెళ్తే ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. విజయవాడ గుణదల వద్ద యువకుడు హల్చల్ చేశాడు. కాల్వలోకి దుక్కి అందరినీ భయపెట్టారు యువకుడు. అతనికి ఈత వచ్చినా కావాలని కాల్వలోకి దుక్కినట్టు చెప్తున్నారు స్థానికులు. లోడింగ్ ఎక్కువ ఉందా? తోచేస్తుందా? కూడా సూసైడ్ కాడండి. సేకే నా కొడుకు అంతే చెప్తాను కానీ వాడికి అంత కష్టం విశాఖపట్నంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగింది. విమానాశ్రయంలో వైసీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో మాకవరపాలెం నుండి కాలేజీ భవనాల వద్దకు బయలుదేరారు. ఎన్ఏడి కొత్త రోడ్డు, వేపగుంట జంక్షన్, సరిపల్లి జంక్షన్, అనకాపల్లి మీదుగా ఆయన ప్రయాణించారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన మాకవరపాలెం బయలుదేరిన ఆయనను కాకానీ నగర్ వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని వారు కోరారు. దీనిపై స్పందించిన జగన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఓకే
ప్రభుత్వంకి ఒకటే చెప్తున్నాము, 17 మెడికల్ కాలేజీలు తేవడం అనేది అది మాటలు కాదు. ఇప్పుడు ఉన్న 3 ఇయర్స్ లోనే 17 మెడికల్ కాలేజీలు తేవడం అంటే అసలు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా చర్యలు తీసుకొని మన జగనన్న పేద ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అనే విధంగా ఆయన మెడికల్ కాలేజీలు తెస్తే, మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరంన్నర అయిందో లేదో పీపీపీ ద్వారా మరి దాన్ని ప్రైవేట్ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం అనేది నిజంగా పేదవాళ్లకు అన్యాయం జరుగుతుంది కనుక ఈ రోజు జగనన్న వాటన్నిటినీ కూడా తిప్పికొట్టే విధంగా మా వైజాగ్ కి రావడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం జగనన్నని ఎంత ఆపుదామని ట్రై చేసినా కూడా మరి సవాల్ విసిరింది. నిజంగా వాళ్ళు ఎందుకు విసిరారో తెలియదు. మరి ఆ విసరడం వల్ల అక్కడ ఉండేది సింగిల్ గా ఉండే సింహం మరి జగనన్న ఆ సవాళ్ళు తిప్పికొట్టే విధంగా ఈ రోజు నిజంగా వైజాగ్ మరి ఏ విధంగా అయితే ప్రజల్ని చాలా జనాన్ని ఎంత ఆపినప్పటికీ లక్షల్లోని ఎయిర్పోర్ట్ దగ్గర కనీసం జగన్ మొహం కూడా చూడడానికి మాకు కూడా అవ్వలేదు, అంత జనసంద్రం అనేది వచ్చేసింది. మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆపాలన్నా కూడా ఆపలేకపోయారు. అలాగే జగనన్న అనేది జనం గుండెల్లో నుంచి ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వాళ్ళని ఎవరు ఆపలేరు కనుక ఈ రోజు ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ అయింది. మరి జగనన్న ఈ రోజు నర్సీపట్నం వెళ్ళి మరి పచ్చమూకలు ఏవైతే అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపిస్తూ ప్రజల్ని నమ్మక ద్రోహం చేస్తూ ప్రజల్ని ఈ రోజు మెడికల్ కాలేజ్ అక్కడ లేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది, సవాల్ విసిరారు. మరి ఈ రోజు ఏదైతే లేదా అంటున్నారో మరి అదే చూపించడానికే మరి జగనన్న ఈ రోజు రంగంలో దిగారు. నిజంగా ఇది కూడా ఒక మంచి జరిగింది. మా వైజాగ్ ప్రజలందరూ కూడాను మా జగనన్నని మరొకసారి మీ అందరం కూడా మా దగ్గరుండి చూసుకునే విధంగా జరిగింది ఈ రోజు. అలాగే మన కూటమి ప్రభుత్వం ఏమనుకుంటున్నారంటే మరి వాళ్ళకి కనిపిస్తుందో లేదో, మరి ఆ పచ్చదనం అనేది కళ్ళల్లోది మూసుకుపోయిందో పొరలు కమ్మిందో ఏంటో కళ్ళకి తెలియట్లేదు. కానీ మెడికల్ కాలేజ్ అక్కడ లేదు అంటే చాలా విచిత్రంగా ఉంది. మరి ఈ రోజు వాళ్ళకి ఎలా ఉందంటే గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఈ రోజు మరి వైజాగ్ ని ఆపడం ఎందుకు, మన జగన్ ఆపడం అనేది ఒక భయం మెయిన్ గాను. మరి ఏ విధంగా అయితే మన వైజాగ్ మొత్తం కూడా ఈ రోజు జగనన్న వైపు శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్లైన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కంసారి బజార్లో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కంసారి బజారుకు చెందిన రామచందర్ అనే వృద్ధుడి ఇంట్లో దొంగతనం జరిగినట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. తన మనవరాలి జన్మదిన వేడుకల కోసం సోమవారం మహబూబ్నగర్కు వెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. గేటుకు తాళం వేసి ఉన్నప్పటికీ గోడ దూకిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 8 తులాల బంగారంతో పాటు 50,000 నగదు అపహరించి పరారైనట్లు పోలీసులు తెలిపారు. 2011లో కూడా తమ ఇంట్లో ఇదే విధంగా 8 తులాల బంగారం, 1 కిలో వెండి, నగదు చోరీ జరిగిందని, ఇప్పటివరకు తమకు ఎటువంటి న్యాయం జరగలేదని, మళ్ళీ అదే తరహా చోరీ జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కూడా గోల్డ్, కొన్ని వేరే ఐటమ్స్ కూడా దీంట్లో నుంచి దొరికాయి. సార్ లొకేషన్లో ఉన్నా ఫ్రెండ్ని ఇట్లా బ్రేక్ చేయటం జరిగింది. ఆనంద్ ఆనంద్
కొడుకుంటాడు పైన, ఆయన కూడా మా వెంబడే వచ్చాడు. ఆయన ఏం కాలే, కిందనే మొత్తం తాళం. విజయవాడ కృష్ణలంకలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసు అధికారులు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. రేషన్ బియ్యం కృష్ణలంక రేషన్ డీలర్ ఆంజనేయులకు చెందిందిగా సివిల్ సప్లై అధికారి గుర్తించారు. కృష్ణలంక నెహ్రూ నగర్లో గల రేషన్ డిపో 301 నుండి రేషన్ డీలర్ ఆంజనేయులు అక్రమంగా అర్ధరాత్రి పేదలకు ఇవ్వవలసిన ప్రభుత్వ రేషన్ బియ్యంను సుబ్బారావు అనే రేషన్ మాఫియా డాన్కు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎదరండి ఒకసారి సీన్ గారు. మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కార్యకర్తలను నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు మంత్రి లోకేష్. నేడు ఉండవల్లి నివాసంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా మాచెల్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను పిలిపించుకొని మాట్లాడారు. 2024 ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా పోలింగ్ ఏజెంటుగా ఉన్న శేషగిరిరావు వీరోచితంగా పోరాడి అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడి ఆయనను తీవ్రంగా గాయపరిచారు. 2 నెలల క్రితం ఆయన గుండెపోటుతో మరణించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, తామంతా శేషగిరిరావు కుటుంబానికి అండగా ఉంటామని, కుటుంబ బాధ్యతను వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లిలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రోడ్డు షో పేరుతో ర్యాలీలు చేయడం, అమాయకులను బలి తీసుకోవడం, ఆ తర్వాత రప్పాని రెచ్చగొట్టడం వైసీపీకి అలవాటుగా మారిందని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజల మేలు కోసమే పనిచేయాలని, వారి ప్రాణాలతో ఆడుకోకూడదని తెలిపారు. ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ పెట్టుబడితో మెడికల్ కళాశాల నిర్మిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు నిలదీసిందని గుర్తు చేశారు. పులివెందుల మెడికల్ కళాశాలను తప్ప మిగిలిన అన్ని కళాశాలల నిర్మాణాలను జగన్ రెడ్డి నిర్లక్ష్యం చేసేశారన్నారు. వ్యక్తిగత స్వార్థాన్ని వీడి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పోవాలంట, మెడికల్ కాలేజ్ చూడాలంట. ఏం చూస్తావు? నీ టైంలో నువ్వు పే చేసింది ఎంత? 10,70,00,000. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 500 కోట్లు, 50 చిల్లర ఎకరాలు. 500 కోట్లకి నీ ప్రభుత్వం అంటే 2022లో ఆగస్టులో నువ్వు జీవో ఇచ్చి డిసెంబర్లో శంకుస్థాపన చేసి నువ్వు ముఖ్యమంత్రికి ఉన్నంత వరకు ఖర్చు పెట్టింది 10 కోట్లు. ఇప్పుడు మీరు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి నేను పోయి చూస్తాను అంటాడు. మధ్యలో దోవలో ఎవరొకరు ఆ కార్ల కిందనో టైర్ల కిందనో నలిగి సావాలా, మళ్ళీ రప్ప అంటాడు, జనాన్ని రెచ్చగొడతాడు. ఈరోజు హైకోర్టు ముఖం మీద కొట్టింది. ఏమి పీపీపీ విధం అయితే ఏమి, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అయితే ఏమని సొత్తు పోయిందని చెప్పి అడిగింది. దాన్ని కూడా అర్థం చేసుకోలేవా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం చదువుకున్నావు? అన్ఫార్చునేట్. ఆ కోర్టు కామెంట్ ఏముంది? కోర్టు భవనాలే, ఇప్పటికీ కోర్టు భవనాలే పూర్తి కాల, ఆర్థిక ఇబ్బందులు. అటువంటప్పుడు ఇటు గవర్నమెంట్ మానిటరింగ్ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు,
నీకు వచ్చిన నష్టం ఏంటి? నీ ఒక్క పులివెందుల మెడికల్ కాలేజ్ తప్ప, ఇక పార్వతీపురం ఉంది, 600 కోట్ల రూపాయల అంచనా, 80 కోట్లు ఖర్చు పెట్టావు. ప్రతి ఒక్కటి అదే పని చేసావు. ఒక్క పులివెందులు మాత్రం నువ్వు దానికోసం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నావు. పులివెందుల కోసం మొత్తం డబ్బులు అక్కడ ఖర్చు పెట్టావు, ఇంకెక్కడ ఖర్చు పెట్టలే. కానీ నిన్న హైకోర్టు ఆ కామెంట్ చేసిన తర్వాత ఏ మాత్రం జ్ఞానం ఉంటే జగన్మోహన్ రెడ్డికి, నైతిక విలువలు ఉంటే, ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం అదే పని చేసావు. టైర్ కింద మనిషి నలిగిపోతే ఆ హాస్పిటల్లో చేర్చే ఆలోచన కూడా లేకుండా పక్కన తీసి పారేసేసావు దుర్మార్గంగా. ఆ రోజు 2 చనిపోయినారు. రేపు ఇప్పుడు 60 చిల్లర కిలోమీటర్లో నేను ర్యాలీగా పోతానంటావు. అంటే ఏం చేయబోతున్నావు నువ్వు? నేను ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు. ఇది పీపీపీ మోడల్ విషయంలో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మొత్తం ప్రభుత్వం పైనే భారం వేసుకోబడలే. కాలేజీలు రావాల్సిందే, ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉండాలా, గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఉండాలా. అందుకని హైకోర్టు నిన్న తీవ్రంగా కామెంట్ చేసి, ఇప్పటికైనా అవగాహన ఉండాలా నీకు. నువ్వు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రజలతో ఆడుకోకూడదు. ఏది మంచిదానని అంచనా వేసుకునే శక్తి నీకు ఉండాలి. అది లేకుండా పోయింది. స్వార్థం ఎక్కువైపోయింది. మనం చూసాం కదా, అక్కడ వాడు కల్తీ మద్యం చేస్తుంటే చీల్చి చెడ్డాడాం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం వాళ్ళని కూడా సస్పెండ్ చేశాడు, పారేసాం. అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. దాని గురించి రోజు ఉపన్యాసాలు గంటలు. నువ్వు ఎక్కడో పైనుంచి దిగి వచ్చినట్టు. రాష్ట్రంలో, దేశంలో, ఈ రాష్ట్రంలో 3500 కోట్లు కల్తీ మద్యం స్కామ్ జరిగితే ఇంక దేశంలో ఇంకెక్కడ జరగలే. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు 200 కోట్లకి జైళ్ళకి పోయినారు. 200 కోట్లకి. ఇక్కడ 3500 కోట్లు. నువ్వు బయట కూర్చొని ఉపన్యాసం ఇస్తున్నావు. మొత్తం లోటస్ పాండ్కి పోయింది డబ్బంతా. ఆ 1000 కోట్లు ఎక్కడికి పోయిందంటే లోటస్ పాండ్కి పోయింది. అందుకని పద్ధతి మార్చుకోమని చెప్పేసి మేము హితవు పలుకుతున్నాం. ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు వల్ల పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ తగ్గింపు ప్రచార కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఔషధాలు, రోగ నిర్ధారణ పరికరాలు, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని మెడికల్ షాపుల యజమానులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన మందులపై జీఎస్టీని 0 చేయడం జరిగిందన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఒక నెలవారీగా మనము ఈ కార్యక్రమాలు అనేవి జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి మన షెడ్యూల్ ప్రకారము ఈ క్యాలెండర్ ఈవెంట్స్లో ఈరోజు ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జిఎస్టీ తగ్గింపు వల్ల ఎటువంటి ప్రభావము సానుకూల ప్రభావం ఉందనే దీని మీద ఈరోజు ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము. ఇది కాన్స్టిట్యున్సీ లెవెల్లోను, మండల్ లెవెల్లోను, పిహెచ్సి లెవెల్లోను, తర్వాత అన్ని ప్రైవేట్ హాస్పిటల్లోను, తర్వాత మన మెడికల్ కాలేజ్ దగ్గరలోను అన్ని దగ్గర కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే మెడికల్ షాపుల దగ్గర కూడా. సో మనం గమనిస్తే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా జీరో చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాము. సో అది హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు భారం కాకుండా ఉండేందుకు మరి హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీరో చేయడం జరిగింది. అట్లాగే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, క్యాన్సర్ కానీ మిగతా ప్రాణాంతకమైన వ్యాధులు, గుండె జబ్బులు, ఇట్లాంటి వాటి మీద పూర్తిగా జీరో చేసి లేదా 5% పరిధిలోకి మరి ఈ మెడిసిన్స్ కూడా తీసుకురావడం జరిగింది. అట్లాగే డయాగ్నోస్టిక్ ఈ కిట్స్కు సంబంధించిన ఎక్విప్మెంట్స్ మీద కూడా ఎయిదర్ 5% కానీ లేదా 0% కానీ మరి ఈ జిఎస్టీ సంస్కరణలో భాగంగా చేయడం జరిగింది. జిఎస్టీ రేట్లు తగ్గిన దీంట్లో చూస్తే ప్రాణరక్షక మందులు, అట్లాగే ఆరోగ్య జీవిత బీమా, అట్లాగే ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ పరికరాలు, మరియు ఈ ప్రజల్లో ఆరోగ్యము మరియు ఫిట్నెస్ యోగా కేంద్రాలు కానీ, జిమ్ కేంద్రాలు కానీ వాటిలో ఉండే ఆ పరికరాలు, తర్వాత కళ్ళద్దాలు మీద, స్పెక్టికల్స్ మీద కూడా ధరలు తగ్గినాయండి. అట్లాగే క్యాన్సర్ వ్యాధులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలి. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి లేఖను అందజేసిన బీఆర్ఎస్ ప్రతినిధులు. పదమూడేళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్కు యత్నం. తాళకంబం పహాడ్ ముత్తాలమ్మ కాలనీలో ఘటన. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంపై ప్రజల అభిప్రాయమైన నిర్ణయం. గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు. మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం. మంత్రి లోకేష్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.